Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Goutham, me mathematics master teacher, and welcome back to another exciting session. So ee roju meeku already telishinde manam most important 2 mark questions cover cheddam maths 1A lo. ఇప్పుడు 7 మార్క్ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారబ్బా కదా. అంటే కొంచెం ప్రెడిక్టబిలిటీ ఎక్కువ ఈ సెక్షన్స్లో. మనకు తెలుస్తుంది ఏ చాప్టర్ నుంచి ఏ టాపిక్స్ నుంచి అడుగుతాడో, డెఫినెట్గా ఈ క్వశ్చన్ రావచ్చు, డెఫినెట్గా ఈ థియరం రావచ్చు అని మనం పక్కగా చెప్పచ్చు. కానీ ఈ 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 2 మార్క్ క్వశ్చన్స్ గురించి అంత కాన్ఫిడెంట్గా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే లెటర్స్ ఒక చాప్టర్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ అడుగుతాడు అంటే ఆ చాప్టర్లో ఏ టాపిక్ నుంచి అడుగుతుండో పక్కాగా ఎవరు గెస్ చేయలేరు. ఓకే, అడిగితే ఈ టాపిక్ అడగచ్చు, ఒకసారి ఈ టాపిక్ అడుగుతాడు, ఇంకోసారి వేరే టాపిక్, ఇంకోసారి వేరే టాపిక్. సో గెస్ చేయడం కొంచెం కష్టమే అబ్బాయి 2 మార్క్ క్వశ్చన్స్లో. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ 2 మార్క్ క్వశ్చన్సే చాలా చాలా ట్రికీ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు మీరు స్టార్టింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, నాకు 75/75 తెచ్చుకోవాలని పక్కా స్టార్ట్ చేస్తారు కదా. అయితే ఆ 75/75 తెచ్చుకునే ప్రాసెస్లో మిమ్మల్ని ఆపేది ఏదో తెలుసా, ఈ 2 మార్క్ క్వశ్చన్సే. ఈ 2 మార్క్ క్వశ్చన్స్లో చాయిస్ ఉండదు. ఒకటి 10 క్వశ్చన్లు ఇస్తే అన్నీ అటెంప్ట్ చేయాలి. ఒక్కటి పోయినా 75/75 తెచ్చుకోలేం కదా. సో అందుకే నేనేం చేస్తున్నా అంటే ఈ పర్టిక్యులర్ సెషన్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ కవర్ చేస్తాం. అంటే సరే పక్కాగా ఈ క్వశ్చన్స్ వస్తాయా అంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్, 90% to 95% ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా చూసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. నేను తీసుకున్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి చాలాసార్లు అడిగిండు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా రిపీటేటివ్గా అడిగిండు. సో మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఈ పర్టికులర్ సెషన్లో నేను చేసే క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, దాని ఫార్ములా చూడండి, మెథడ్ చూడండి. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఈ ఎగ్జామ్లో, ఇప్పుడు వచ్చి రాబోయే IPE బోర్డ్ ఎగ్జామ్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా అందుకే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి, ఓన్లీ దీనిపైనే డిపెండ్ అవ్వమని చెప్పట్లేదు నేను, దీంతో పాటు నేను చెప్తాను ఏ చాప్టర్స్ నుంచి మనకి ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయో ఆ చాప్టర్కి సంబంధించిన అన్ని ఫార్ములాస్, కాన్సెప్ట్స్, థియరమ్స్, వాటి బేసిక్ అప్లికేషన్స్ చూసుకోండి అబ్బా. అవి చూసుకుంటే ఖచ్చితంగా మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకే, సో విత్ దాట్, వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్, లెట్స్ స్టార్ట్ ద సెషన్ గైస్. సో ఫస్ట్ వచ్చేసి మీకు చూపిస్తా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ చూపిస్తా, ఏ చాప్టర్ నుంచి ఎన్ని వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతాడో ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్ నుంచి 2, మ్యాట్రైసెస్ నుంచి 2, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 2, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 1, ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి 2, హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి 1. సో అలా మనకి 10 క్వశ్చన్లు అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో ఈజీ ఏంటో తెలుసా, ఇక్కడ చూడండి ఒకసారి. ఫంక్షన్స్ నన్ను అడిగితే చాలా ఈజీ. ఫంక్షన్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ చాలా ఈజీ ఉంటాయి, నేను చూపిస్తాను కూడా మీకు. మ్యాట్రైసెస్ కూడా చాలా ఈజీ అబ్బా, నథింగ్ కాంప్లికేటెడ్. ఆ తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ కూడా ఫార్ములా బేస్డ్ ఉంటాయి, పక్కా ఈజీ నన్ను అడిగితే. ఓకే, ట్రిగ్నోమెట్రీ గురించి తర్వాత వద్దాం మనం. హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా ఈజీయే. ఓకే, ఈ చాప్టర్ చాలా చిన్న చాప్టర్, ఒక్కటే ఎక్సర్సైజ్ ఉంటుంది. మీరు ఆ ఒక్క ఎక్సర్సైజ్లో నాకు తెలిసి 13-15 క్వశ్చన్లు ఉంటాయి, అవి చేసేస్తే అయిపోయింది అంతే. సో చూసుకుంటే అన్ని చాప్టర్లు ఈజీయే, ఈ ట్రిగ్నోమెట్రీ తప్పితే. ట్రిగ్నోమెట్రీ కూడా ఈజీయే, బట్ మీకు అనిపిస్తుంది కదా సార్ ట్రిగ్నోమెట్రీ కొంచెం కాంప్లికేటెడ్ అని. సో ట్రిగ్నోమెట్రీ మీరు ఏం చేస్తారంటే ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, వాటి బేసిక్ అప్లికేషన్స్ చూసుకోండి, ఖచ్చితంగా యుల్ బీ ఇన్ ద సేఫ్ జోన్ గైస్. అండ్ చూపిస్తాను కూడా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడో ట్రిగ్నోమెట్రీలో, మీరు అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎవ్రీ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ 2 మార్క్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఇదే ఆర్డర్లో స్టార్ట్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ పైన. ఇఫ్ A is equal to, సెట్ A ఇచ్చేసిండు, 0, π/6, π/4, π/3 and π/2 and f maps A tending to B is at surjection defined by f of x is equal to cos x, then find what is B going to be.
Okay, so ikkada let us start understanding this question, and let me tell you guys, ivanni previous year questions already munde mention chesa, and ilanti type of questions దీనిలో ఏదైతే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నామో అవి చాలా సార్లు అడుగుతున్నాడు, రిపీటేటివ్గా అడుగుతున్నాడు. సో కాన్సెప్ట్ కూడా చూసుకోండి, ఓన్లీ క్వశ్చన్ మాత్రమే చూడకండి, కాన్సెప్ట్ ఎలా సాల్వ్ చేస్తున్నానో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏమన్నాడంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ f maps a tending to b, he's saying that this is going to be a surjection. ఇప్పుడు ఫంక్షన్ సర్జెక్టివ్ ఎప్పుడు అవుతుంది, ఫంక్షన్ సర్జెక్టివ్ ఎప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? వెల్, if the function is surjective, if the function is surjective, so let me write it down for you. If the function is going to be surjective, కండిషన్ ఏంటంటే ఇక్కడ చూసారా ఈ సెట్ b ఉంది కదా, which we call it that codomain. ఈ సెట్ b ని మనం ఏమంటామంటే codomain. This should be equal to the range of the function. This should be equal to the range of the function. ఇది కానీ సాటిస్ఫై అయింది అనుకోండి, ఒకవేళ ఇచ్చిన కోడొమైన్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ రెండు సేమ్ అయితే అప్పుడు మనం ఫంక్షన్ ఏమనొచ్చు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సర్జెక్టివ్. సో ఇక్కడ మనకి సెట్ బి కనుక్కోవాలంటే మీరు బేసికలీ ఏం చేయాలంటే మీరు బేసికలీ రేంజ్ కనుక్కోమంటున్నాడు సింపుల్ లాంగ్వేజ్లో. హియర్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ బి కనుక్కోమని చెప్పింది కదా, సెట్ బి ఏమవుతుందని. సో సెట్ బి ఈజ్ నథింగ్ బట్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్. సో సార్ మరి రేంజ్ ఎట్లా కనుక్కోవాలి చెప్పండి ఒకసారి మీరు అంటే, చాలా సింపుల్. ఎక్స్ వాల్యూస్ దగ్గర ఇగో ఇవన్నీ ఏ సెట్లో ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ ఎక్స్ వాల్యూసే, ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ దగ్గర ఈ ఎక్స్ వాల్యూస్కి మీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ వై, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇండికేటింగ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్, ఈ వై వాల్యూస్ ఏంటో కనుక్కోండి. ఈ ఎక్స్ వాల్యూస్ దగ్గర వై వాల్యూస్ ఏంటో కనుక్కున్నారనుకోండి, ఆ వై వాల్యూస్ అన్ని కలిపి రాశారనుకోండి, అదే రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. సింపుల్. సో ఏం చేస్తాను ఇక్కడ, సో లెట్ మీ రైట్ డౌన్ ఫస్ట్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, సో ఫస్ట్ 0 తీసుకుందాం. ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 y ఏమవుతుంది, అండ్ లెట్ మీ టెల్ యూ y ఏంటి ఇక్కడ, y అంటే f ఆఫ్ x. అకార్డింగ్ టు ద క్వశ్చన్ y మనం cos x అని డిఫైన్ చేసాం. సో x ప్లేస్ లో 0 పెట్టేసేయండి, y ఏమవుతుంది, y 1 అయిపోతుంది. సిమిలర్లీ x ఇస్ ఈక్వల్ టు ఇక్కడ π/6 తీసుకోండి. ఇప్పుడు x π/6 తీసుకుంటే y √3/2 అవుతుంది. సిమిలర్లీ x ఇస్ ఈక్వల్ టు π/4 తీసుకుంటే y 1/√2 అవుతుంది. అంతేనా, x ఇస్ ఈక్వల్ టు π/4 cos π/4 1/√2. సిమిలర్లీ x ఇస్ ఈక్వల్ టు π/3 పెట్టేసుకుంటే y ఏమవుతుంది ఇక్కడ 1/2. అండ్ ఫైనలీ x ఇస్ ఈక్వల్ టు π/2 పెట్టుకుంటే y is equal to 0. This is what you're gonna get. So therefore మనకి రేంజ్ కనుక్కోవాలంటే which is nothing but going to be b, since the function is surjective కాబట్టి రేంజ్ అంటే b. సో ఈ సెట్ ఏమవుతుంది ఇక్కడ, ఇప్పుడు వచ్చిన y వాల్యూస్ అన్నీ కలిపి రాయండి. సో 1, 1, √3/2, 1/√2, 1/2, 0. This is going to be the set B. సో ఇదన్నమాట ఈ క్వశ్చన్ కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, సో గైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ సర్జెక్టివ్ అన్నాడు అనుకోండి, దెన్ వాట్ ఈస్ ద లాజిక్? వెల్, ఆ కోడొమైన్ అంటే ఈ సెకండ్ సెట్ బి ఉంది కదా, ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఈక్వల్ టు ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. ఆ లాజిక్ యూజ్ చేసుకొని రేంజ్ కనుక్కొని ఆ రేంజ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద సెట్ బి. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూడొచ్చు, ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్ కాకపోయినా సేమ్ ఇలానే ఫంక్షన్ వేరేది ఇచ్చేసి సెట్ ఏ ఇంకోటి ఇచ్చేసి సర్జెక్టివ్ అంటాడు, ఫైండ్ ద సెట్ బి అంటాడు. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఐ హోప్ ఇలాంటి క్వశ్చన్ వస్తే ఇప్పుడు మీరు అవలీలగా సాల్వ్ చేస్తారు కదా. చలో, సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి సార్, ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి, ఫంక్షన్స్లో ఇంకేం అడగచ్చు అంటే డొమైన్ అడగచ్చు అనమాట. సో ఫంక్షన్కి సంబంధించిన డొమైన్ కనుక్కోమని అనొచ్చు. సో ఇక్కడ చూడండి ఒకసారి ఏమి ఇచ్చిండు, f of x is equal to √4x - x². We need to figure out what is the domain of the function in this case. ఎట్లా కనుక్కుంటాం డొమైన్ ఇక్కడ? వెల్, డొమైన్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వేర్ f of x is going to be defined. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, కావాలంటే రాసేస్తా ఇక్కడ మీకోసం. సో డొమైన్ అంటే ఏంటి సింపుల్గా అంటే all the values of x, all the values of x where
f of x is defined where f of x is defined. So all the values of x ని మనం basically domain of the function అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మరి ఎట్లా కనుక్కోవాలి సార్ ఇక్కడ అంటే చాలా సింపుల్. చూడండి ఒకసారి, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చిండమ్మా. ఇప్పుడు మన ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ లోపల ఖచ్చితంగా మనకి పాజిటివ్ ఆర్ ఐ కెన్ సే నాన్ నెగిటివ్ నంబర్స్ తీసుకోవాలి. అంతేనా? నెగిటివ్ నంబర్స్ అయితే తీసుకోలేము స్క్వేర్ రూట్ లోపల, అప్పుడు డిఫైన్ అవ్వదు కదా ఫంక్షన్. సో ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు అంటే దేర్ ఫోర్ దిస్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ యూ టేక్, ఈ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ అయితే ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అర్థమైందా? ఓకే, సో దీన్ని ఇట్లా రాసుకోవచ్చా నేను, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని. సింపుల్ అబ్బా, మైనస్ కామన్ తీసుకున్నా. ఓకే, సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. ఈ డిక్లరేషన్ సరే డౌట్ కూడా ఉండొచ్చు మీకు. మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చా? నేను మైనస్ 2 సైడ్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడేమో పాజిటివ్ అయిపోతుంది. మైనస్తో మల్టిప్లై చేస్తున్నా కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, సో ఏమవుతుంది ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేద్దాం. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ విల్ సాటిస్ఫై దిస్? ఎలా కనుక్కుంటాం? నంబర్ లైన్ తెలుసు కదా మనకి. సో నంబర్ లైన్ పైన ఈ వాల్యూస్ తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 4. మీరు 4 కన్నా ఏ వాల్యూ అయినా ఎక్కువ తీసుకున్నారనుకోండి ఎక్స్, ఖచ్చితంగా ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 అయితే పాజిటివ్ అవుతుంది. అదే 0 to 4 మధ్యలో తీసుకుంటే చూడండి ఒకసారి, ఈ ఎక్స్ పాజిటివే కానీ ఎక్స్ మైనస్ 4 నెగిటివ్. సో పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది ఇక్కడ? ఇట్స్ గోనా బి నెగిటివ్. అండ్ 0 కన్నా తక్కువ తీసుకున్నారనుకోండి, ఎక్స్ నెగిటివే, ఎక్స్ మైనస్ 4 నెగిటివే, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. సో బేసికలీ మనకు కావాల్సింది ఏ రీజియన్ ఇక్కడ? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. వెల్ ఫర్ దిస్ రీజియన్, సో ఇక్కడ నుంచి నేను ఏమనొచ్చు, ఎక్స్ బిలాంగింగ్ టు 0 to 4 is going to be the solution. సో ఎక్స్ 0 to 4 మధ్యలో ఉంటే ఈ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుంది. అండ్ దిస్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఏదైతే వచ్చిందో మనకి, వాట్ ఎవర్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వీ గాట్, ఈ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దగ్గర ఈ ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. సో వాట్ ఇస్ దిస్ గోయింగ్ టు బి? This is going to be the domain of the function. So ఇదన్నమాట కాన్సెప్ట్ ఆఫ్ డొమైన్. సో ఖచ్చితంగా డొమైన్ పైన అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఏదో ఒక ఫంక్షన్ ఇచ్చేసి దీని డొమైన్ కనుక్కోమని. సో ఎక్కడైనా ఏ క్వశ్చన్ ఆఫ్ డొమైన్ అయినా ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, డొమైన్ అంటే ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వేర్ ద ఫంక్షన్ ఇస్ గోయింగ్ టు బి డిఫైన్డ్. ఆ లాజిక్ గుర్తుపెట్టుకుంటే మనం అవలీలగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో పని చేద్దాం. ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. మీరు ఇంకో క్వశ్చన్ చేద్దాం అబ్బా, ఇంకో క్వశ్చన్ చేసేయండి. ఇక్కడ డొమైన్ పైన చూడొచ్చు మీరు క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 3 ఇచ్చిండు. ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్. సో ఏమి ఇచ్చిండు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ వే. ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫంక్షన్ ఇట్లా ఉందనుకోండి, సంథింగ్ డివైడెడ్ బై సంథింగ్, ఆ డినామినేటర్ 0 అవ్వకూడదు. డినామినేటర్ 0 అయిపోయింది అనుకోండి, ఆ ఫంక్షన్ డిఫైన్ అవ్వదు అక్కడ. అఫ్ కోర్స్ అంతే కదా. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవాలి, ఏ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దగ్గర డినామినేటర్ 0 అవుతుందో అక్కడ ఫంక్షన్ డిఫైన్ అవ్వదు. అంతేనా? సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈ డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. ఎక్కడ డినామినేటర్ 0 అవ్వచ్చు? ఎక్స్ ఈక్వల్ టు -3 దగ్గర, -3 + 3 0 అయిపోతుంది. లేదంటే 1 దగ్గర, ఎందుకంటే 1 - 1 0. లేదంటే -1 దగ్గర, ఎందుకంటే -1 హోల్ స్క్వేర్ -1 కూడా 0. సో ఈ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దగ్గర ఈ ఫంక్షన్ డిఫైన్డ్ అవ్వదు. వేరే వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దగ్గర ఏమవుతుంది? అవుతుందా లేదా డిఫైన్డ్? పక్కా అవుతుంది కదా. ఇప్పుడు ఇవి కాకుండా మీరు వేరే వాల్యూస్ తీసుకుంటారు అనుకోండి, రియల్ నంబర్స్లో వేరేది ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఒక డిఫైన్డ్ వాల్యూ అని ఇస్తుంది. సో వాట్ డస్ దాట్ మీన్ హియర్ గైస్ ఇస్ దాట్, సో దేర్ ఫోర్ డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఎలా రాయొచ్చు మనం? డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ is going to be all the real numbers. మీరు ఏదైనా తీసుకోండి, ఎక్స్ ప్లేస్లో ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోండి, ఎక్సెప్ట్
-3, -1 and 1. Except ఈ మూడు వాల్యూలు -3 తీసుకోకు, -1 తీసుకోకు, 1 తీసుకోకు. Except this 3 values, you can take any real number in place of x. ఆ వాల్యూస్కి ఖచ్చితంగా ఫంక్షన్ అయితే డిఫైన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో ఇంకో డొమైన్ క్వశ్చన్ ఇది. సో ఇట్లా డొమైన్ క్వశ్చన్స్ చాలానే ఉంటాయి బుక్లో, మీకు అవన్నీ సాల్వ్ చేయండి. ఖచ్చితంగా దీనిలోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే చలో. సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇదేమో ఈ కంపోజిట్ ఫంక్షన్స్ దానికి రిలేటెడ్ అనమాట. ఓకే సో చూడండి ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు. ఎఫ్ మ్యాప్స్ ఆర్ except 0 tending to r is defined by this function f of x equal to x cube minus 1 by x cube. Then show that f of x plus f of 1 by x is going to be equal to 0. So ekla solve chedam ee question cheppandi mere. How are we going to solve this question? So try to understand this guys. Manaki f of x em ichindante x cube minus 1 by x cube. This is what is given kada. Aithe ippudu try to understand what about f of 1 by x? f of x idaute f of 1 by x ela calculate chestaru cheppandi meeru. X place lo all you have to do is replace by 1 by x antena. So x cube place lo nenu 1 by x whole cube అని రాసుకుంటున్నా, minus 1 by మళ్ళీ ఈ x place లో 1 by x తీసుకుంటే this is what I'm going to get. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు చూడండి ఒకసారి. సో this is 1 by x cube and this is minus x cube. So this is going to be f of 1 by x. ఇప్పుడు ఏం చేస్తారబ్బా, ఈ రెండు యాడ్ చేయండి అంతే, సింపుల్. సో what are we going to do? f of x plus f of 1 by x. If we add this, let us see what we are going to get. So idemo x cube minus 1 by x cube, and what is this going to be? Plus 1 by x cube minus of x cube. Okay, so e term cancel, e term cancel అయిపోయి the result which we are going to get is simply going to be 0. సో అర్థమైందా అందరికీ క్వశ్చన్? ఎంత సింపుల్ క్వశ్చన్. సో గైస్ చెప్తున్నా 2 మార్క్స్ లో మీరు అంత కాంప్లికేటెడ్ మరి చాలా ట్రిక్కీ ఎక్స్పెక్ట్ చేయకండి. అప్పుడప్పుడు కొన్నిసార్లు అడుగుతాడు, అది కూడా అన్ని క్వశ్చన్లలో కాదు, కొన్ని క్వశ్చన్స్లో ట్రిక్కీగా అడగచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ కీప్ ఇట్ వెరీ సింపుల్. ఓకే, జస్ట్ ఫార్ములా అప్లికేషన్ అంతే. మీకు ఈ ఫార్ములా వచ్చా, అప్లై చేయడం వచ్చా, ఓకే మీకు కాన్సెప్ట్ వచ్చా, అప్లై చేయడం వచ్చా, అంతే, అదే చెక్ చేస్తాడు. సో అందుకే అంటున్నా మీకు, నేను చెప్పినా కదా చాప్టర్స్ దేనిలో నుంచి అయితే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయో అవి మొత్తం మంచిగా అన్ని ఫార్ములాస్, కాన్సెప్ట్స్, థియరమ్స్ చూసుకోండి, దాని బేసిక్ అప్లికేషన్స్ కూడా చూసుకోండి. ఖచ్చితంగా యూ విల్ బీ ఆన్ ద సేఫ్ సైడ్. ఓకే చలో, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఫంక్షన్స్లో ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇది మళ్ళీ ఇంకో కంపోజిట్ ఫంక్షన్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసి మనకి 2x minus 1 ఇచ్చిండబ్బా. ఓకే, అండ్ వాట్ ఈస్ g of x given to us? x plus 1 divided by 2 for all x belonging to R. Then find g circle f of x. ఇంత సింపుల్ క్వశ్చన్. లెట్ మీ టెల్ యూ, ఇట్స్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. ఇట్స్ నాట్ లైక్ బుక్లోకి వెళ్ళి ర్యాండమ్గా తీసుకుంటూ నాకు ఏం రాదు, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమని చెప్పిండు. సో కంపోజిట్ ఫంక్షన్ తెలిసిందే. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎట్లా రాయొచ్చు ఇక్కడ చూడండి ఒకసారి. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇగో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఉందా, ఇది రాసేసుకోండి. సో జీ ఆఫ్ 2x minus 1 వచ్చేసింది. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1/2 అయినప్పుడు మీరు చెప్పండి, జీ ఆఫ్ 2x minus 1 ఎలా కనుక్కుంటారు? చాలా సింపుల్. ఈ ఎక్స్ ప్లేస్ ఉందా, 2x minus 1 తో రిప్లేస్ చేయండి అంతే. సో ఏమొస్తుంది ఇక్కడ? 2x minus 1 plus 1 divided by 2. ఈ -1 plus 1 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోయి this is what we are going to get. So therefore we can say that g circle f of x is simply going to be equal to x. So I hope this question is clear for everyone out there. Okay, so ఇదన్నమాట మన ఫంక్షన్స్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్. సో మళ్ళీ చెప్తున్నా, ఫంక్షన్స్లో ఫస్ట్ ఒక ఫంక్షన్ సబ్జెక్టివ్ అవుతే ఆ సెట్ బి కనుక్కోమనే క్వశ్చన్స్ చూసుకోండి, డొమైన్కి సంబంధించిన క్వశ్చన్స్ చూసుకోండి, కంపోజిట్ ఫంక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ పక్కాగా చూసుకోండి. ఓకే చలో, సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ చాప్టర్. నెక్స్ట్ వచ్చేసి మన ఇంకో సింపుల్ చాప్టర్ అబ్బా, మ్యాట్రైసెస్. దీనిలో కూడా చాలా ఈజీగా అడుగుతాడు క్వశ్చన్. 2 మార్క్స్ అయితే మీరు అవ్వలీలగా సాల్వ్ చేయొచ్చు. సో కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను మీకు ఇక్కడ, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్.
ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అడిగింది అనుకోండి. సో లెట్ us say ఈ మ్యాట్రిక్స్ ఏ అనుకుంటే ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అడిగింది అనుకోండి, ఇట్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ the principal diagonal elements, the sum of the principal diagonal elements. So principal diagonal elements లో principal diagonal లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి సమ్ తీసుకోండి అంతే. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 1 ఉంది, -1 ఉంది, 1. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ డయాగనల్. సో ఇవన్నిటిని యాడ్ చేయండి, ఏమొస్తుంది? 1 + -1 + 1, ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 1. అండ్ దట్ ఈస్ ద ఆన్సర్, అంతే. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ట్రేస్ అంటే ఫస్ట్ వెంటనే ఆన్సర్ రాయకండి. అట్లా రాస్తే 2 మార్కులు అయితే రావు. ముందు ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏంటో డిఫైన్ చేయండి. నేను డిఫైన్ చేసిన కదా, అట్లా డిఫైన్ చేయండి. ఆ తర్వాత మీరు ఆ సొల్యూషన్ రాయండి. ఓకే, డైరెక్ట్గా మీరు 1 + -1 + 1 = 1 రాసేసారు అనుకోండి, మీకు 2 మార్కులు అయితే రావు. సో కొంచెం జాగ్రత్తగా రాయండి. ఇది మన ఆబ్జెక్టివ్ పేపర్ కాదు, సబ్జెక్టివ్ పేపర్ కాబట్టి స్టెప్స్కి కూడా మార్క్స్ ఉంటాయి కదా. సో అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా అన్నీ క్లియర్గా రాయండి. ఏమైనా ఫార్ములా యూజ్ చేస్తుంటే ఆ ఫార్ములా మెన్షన్ చేయండి, ఏదైనా థియరం యూజ్ చేస్తుంటే థియరం మెన్షన్ చేయండి, ఏదైనా కాన్సెప్ట్ యూజ్ చేస్తుంటే కాన్సెప్ట్ మెన్షన్ చేయండి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ ద పేపర్. అజ్యూమ్ చేయకండి, తెలిసి ఉంటుంది కదా ఎగ్జామినర్కి, ఇది ఎందుకు రాయాలి రా భయ్, తెలిసి ఉంటుంది కదా ఆల్రెడీ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో ఇది కూడా రాయాలా అని మీరు అనుకోవచ్చు కదా. బట్ అలా అజ్యూమ్ చేసుకోకండి, మీకు ఏమొచ్చో మొత్తం పేపర్లో నీట్గా రాసి పెట్టండి. ఓకే, సో చలో నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ఈ క్వశ్చన్ చూడండి ఇంకోటి. కన్స్ట్రక్ట్ ఏ 3/2 మ్యాట్రిక్స్ whose elements are basically given by this particular formula. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 3/2 మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో లెట్ us say ఆ మ్యాట్రిక్స్ ఏ అనుకుందాం. 3/2 మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్లో 3 రోలు ఉండాలి, 2 కాలమ్స్ ఉండాలి, అంతేనా? ఒక 3/2 మ్యాట్రిక్స్ అంటే అంతే కదా, 3 రోలు ఉండాలి, 2 కాలమ్లు ఉండాలి. సో దానిలో ఎలిమెంట్స్ ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉండే ఎలిమెంట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ కాబట్టి దాన్ని A11 అని ఇండికేట్ చేయొచ్చు. ఈ ఎలిమెంట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ కాబట్టి A12. మళ్ళీ సెకండ్ రో ఫస్ట్ కాలమ్, సో ఏమవుతుంది? A21. సెకండ్ రో సెకండ్ కాలమ్, సో A22. థర్డ్ రో ఫస్ట్ కాలమ్, సో A31. మళ్ళీ థర్డ్ రో సెకండ్ కాలమ్ A32. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో మ్యాట్రిక్స్ ఏ అయితే వచ్చేసింది బయట. నెక్స్ట్ ఏం చేద్దాం మనం అంటే, లెట్ us క్యాలిక్యులేట్ దిస్ వాల్యూస్. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఇచ్చింది చూడండి ఒకసారి. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేద్దాం. సో A11 ఏమవుతుంది చూడండి ఒకసారి, ఇక్కడ 1/2 ఇంటూ సింపుల్, I ప్లేస్లో 1/2, J ప్లేస్లో 1/2, ఏమవుతుంది? 1 - 3. సో మోడ్ ఆఫ్ -2 అంటే 2/2, A11 1 వచ్చేసింది. సిమిలర్లీ గైస్ A12 కనుక్కోండి, 1/2 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 2 విచ్ ఇస్ గోయింగ్ టు బి 6. సో ఇది వచ్చేసి 5/2 అయిపోయింది. దెన్ A21, సో 1/2 ఇంటూ it's going to be 2 minus of 3 and that is 1/2. Then A22 which is 1/2 into it's 2 minus of 6 which is -4 అంటే ఇది basically 2. Similarly A31 ఏమవుతుంది చూడండి ఒకసారి, 3 - 3 0, A31 0. అలాగే A32 1/2 into 3 minus of 6 -3 అంటే ఇది వచ్చేసి 3/2. And finally A33 which is 1/2 into 3 minus of ఎంత, 3 3s are 9 అంతేనా. సో 3 - 9 -6 అవుతుంది, అంటే బేసికలీ ఇది 3. సో ఈ వాల్యూస్ అన్ని యూజ్ చేసుకొని అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అబ్బా. సో దేర్ ఫోర్ మీ మ్యాట్రిక్స్ ఏ ఏమవుతుంది, ఇక్కడ A11 ప్లేస్లో 1, A12 ప్లేస్లో 5/2, A21 ప్లేస్లో 1/2, A22 ప్లేస్లో 2, A31 ప్లేస్లో 0, A32 ప్లేస్లో ఎంత అవుతుంది ఇక్కడ 3/2. ఓకే, 3/2. అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్. అసలు A33 ఎందుకు కనుక్కున్నా, నేను ఫ్లోలో A33 కూడా కనుక్కున్నా. సరే A33 ఎలాగో అక్కడ ఇట్స్ నాట్ నెసెసరీ. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్. సో అర్థమైందా ఈ క్వశ్చన్ ఇక్కడ? సో ఇలా ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్స్, కన్స్ట్రక్ట్ ఏ మ్యాట్రిక్స్ అని ఇచ్చేసి పర్టికులర్ ఎలిమెంట్స్ కనుక్కోవడానికి ఇట్లా ఫార్ములా ఇస్తే ఇలా యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో
సో చలో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇఫ్ a is 2 4 minus 1k and a square is going to be basically 0, then find the value of k. మళ్ళీ ఇంకో సింపుల్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, మ్యాట్రిక్స్ ఏ ఇచ్చేసిండు 2 4 minus 1k. మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ ఒక నల్ మ్యాట్రిక్స్ కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా, ఏ స్క్వేర్ కనుక్కోండి అబ్బా, ఎంత అవుతుంది చూడండి, 2 4 minus 1k into 2 4 minus 1k is equal to a null matrix. So multiply చేసి చూడండి ఒకసారి, 2 2s are 4 and this is going to be minus 4, so 0. సో ఇక్కడేమో 0 అయిపోయింది. మళ్ళీ 2 4s are 8 ప్లస్ ఎంత అవుతుంది, 2 4s are 8 ప్లస్ 4k, సో 8 ప్లస్ 4k, ఓకే ఫైన్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి -2 అండ్ -k, అంతేనా, -2 -k. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి -4 ఓకే, -4 ప్లస్ k స్క్వేర్ is equal to the matrix 0 0 0 0. ఇలా వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఈక్వేట్ చేయొచ్చు మనం. సో లెట్ us equate 8 plus 4k to be basically let us say 0 కి ఈక్వేట్ చేద్దాం. సో దీని నుంచి 4k is equal to -8 అవుతుంది. సో వాట్ ఈస్ ద k వాల్యూ, k వాల్యూ is -2. అండ్ అబ్జర్వ్ చేయండి, ఒకవేళ ఈ రెండు ఈక్వేట్ చేసిన k ఈక్వల్ టు -2 వస్తుంది. ఒకవేళ ఈ రెండు ఈక్వేట్ చేసిన k స్క్వేర్ is equal to 4. ఇప్పుడు -4 ప్లస్ k స్క్వేర్ is equal to 0లో k స్క్వేర్ 4 వచ్చేస్తే k వాల్యూ ఏమవుతుంది చెప్పండి, +or-2. బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ సచ్ ఏ వే దాట్ వేరే దానికి కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఇక్కడ +2 తీసుకోలేము, మనం ఖచ్చితంగా కామన్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి వీల్ గో ఫర్ -2. సో దేర్ ఫోర్ k is equal to -2 is going to be the solution. So I hope this question is clear, guys. So ఇంకో డెడ్ ఈజీ క్వశ్చన్, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిండు 2/2, a square is equal to null మ్యాట్రిక్స్ అన్నాడు, ఆ నుంచి k వాల్యూ కనుక్కున్నాం. సో నథింగ్ కాంప్లికేటెడ్. ఓకే చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఇక్కడ. సో లెట్ మీ జస్ట్ గో టు అనదర్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలి సార్? సో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కనుక్కోవాలంటే సింపుల్ మెథడ్ చెప్తా. ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చింది కదా, మ్యాట్రిక్స్ ఏ విచ్ ఇస్ 1 1 1 1 1 1 1 1 1, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దీని డిటర్మినెంట్ కనుక్కోండి. ఎంత అవుతుంది, 0. కావాలంటే ట్రై చేసి చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈస్ గోయింగ్ టు బి 0. ఒకవేళ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసా, టు ఫైండ్ ద ర్యాంక్, గుర్తుపెట్టుకోండి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ర్యాంక్ యూజువలీ ఏంటి, ర్యాంక్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్కి డిఫైన్ అవుతుంది. అండ్ ఎలాంటి స్క్వేర్ మ్యాట్రిక్స్కి డిఫైన్ అవుతుందంటే, ఇట్స్ బేసికలీ డిఫైన్డ్ ఫర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫర్ విచ్ ద డిటర్మినెంట్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ డిటర్మినెంట్ 0 వచ్చేసింది అంటే దీనికి ర్యాంక్ ఉండదు. సో మరి ఏం చేయాలి సార్ అంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మ్యాట్రిక్స్లోనే వీ హ్యావ్ టు గో టు ద సబ్ మ్యాట్రిక్స్ అనమాట. ఈ సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే చాలా సింపుల్. చూడండి ఒకసారి, ఇప్పుడు ఇది 3/3 మ్యాట్రిక్స్ ఉందా, ఇప్పుడు దీనిలోనే మీకు చాలా 2/2 మ్యాట్రిక్స్లు వస్తాయి. చూడండి ఒకసారి, ఇగో ఇదొక 2/2 మ్యాట్రిక్స్, లేదంటే ఇగో ఇదొక 2/2 మ్యాట్రిక్స్, ఇలా చాలా 2/2 మ్యాట్రిక్స్లు వస్తాయి. దీనిలో కూడా ఏం చేస్తారంటే ఈ 2/2 మ్యాట్రైసెస్ని వీటి డిటర్మినెంట్స్ కనుక్కోండి. అట్లీస్ట్ ఒక్క డిటర్మినెంట్ అయినా నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, దెన్ ర్యాంక్ ఈస్ గోయింగ్ టు బి 2. బట్ అలా కాకుండా మీరు ఇక్కడ చూడండి, ఈ సబ్ మ్యాట్రైసెస్ ఉన్నాయా 2/2 మ్యాట్రైసెస్, ఇవన్నీ డిటర్మినెంట్ 0 అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకొక సబ్ మ్యాట్రిక్స్కి వెళ్ళిపోవాలి విచ్ ఇస్ 1/1 సబ్ మ్యాట్రిక్స్. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీరు ఇక్కడ ఏ సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నా 2/2ది చూడండి ఒకసారి మీరే. సో లెట్ us go with 1 1 1. దీని డిటర్మినెంట్ కూడా డిటర్మినెంట్ ఆఫ్ దిస్, సో లెట్ us say this is b అనుకుంటే డిటర్మినెంట్ ఆఫ్ b కూడా ఖచ్చితంగా 0నే. మీరు ఇక్కడ చూడండి, మీరు ఏ సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నా ఇందులో 2/2ది మీకు ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది. సో డిటర్మినెంట్ మళ్ళీ 0 అయిపోతున్నాయి మ్యాట్రిసెస్వి. సో ఏం చేస్తాం ఇక్కడ, విల్ అగైన్ గో ఫార్వర్డ్, విల్ అగైన్ గో ఫర్దర్ టు అనదర్ సబ్ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ 1/1. 1/1 అంటే ఇగో ఇట్లా సింగిల్ ఎలిమెంట్స్ తీసుకోవాలి, అండ్ 1/1 సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని డిటర్మినెంట్ ఏమవుతుందబ్బా, అదే వాల్యూ కదా. ఇప్పుడు లెట్ us say 1/1 సబ్ మ్యాట్రిక్స్ లైక్ దిస్ వన్, ఇందులోకి వెళ్ళి 1/1 సబ్ మ్యాట్రిక్స్ అంటే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, ఇదే వస్తుంది.
and definitely determinant of this is equal to 1, which is not equal to 0. So what does that mean, guys? So therefore the rank of this matrix, the rank of A is simply going to become 1, which is nothing but the order of the submatrix for which the determinant is not equal to 0. ఇదన్నమాట కాన్సెప్ట్. సో గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కనుక్కోవాలంటే చాలా సింపుల్ మెథడ్. ఇచ్చిన మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్ స్టార్ట్ చేస్తారు ఎక్కడైనా అంతే. ఓకే, ఆ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కనుక్కోండి, అది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మీరు అనేయచ్చు ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ గోయింగ్ టు బి 3. లేదు అది 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, 2x2 సబ్ మ్యాట్రిక్సెస్, 2x2 సబ్ మ్యాట్రిక్స్కి వెళ్ళిపోతారు. అండ్ దీని యొక్క డిటర్మినెంట్ మీరు కనుక్కుంటారు. చాలా వస్తాయి 2x2 సబ్ మ్యాట్రిసెస్, దానిలో అట్లీస్ట్ ఒక్కటైనా నాట్ ఈక్వల్ టు 0 రావాలబ్బా డిటర్మినెంట్. అట్లీస్ట్ ఒక్కటి వచ్చినా సరిపోతుంది మనం కన్క్లూడ్ చేయడానికి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ గోయింగ్ టు బి 2 అని. లేదు మీరు ఏ సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నా 2x2ది, బట్ అన్ని డిటర్మినెంట్ 0 వచ్చినాయి అనుకోండి, లైక్ దిస్ పర్టిక్యులర్ కేస్, అప్పుడు ఏం చేస్తారు, విల్ గో ఫర్దర్ టు another sub matrix which is 1x1, which is having the order 1x1. 1x1 అంటే బేసికలీ సింగిల్ ఎలిమెంటే. ఓకే, సో ఖచ్చితంగా అది నాట్ ఈక్వల్ టు 0 అన్లెస్ అండ్ అంటిల్ అది 0 మ్యాట్రిక్స్ అవ్వకపోతే, అన్లెస్ అండ్ అంటిల్ అది 0 మ్యాట్రిక్స్ కాకుండా వేరే మ్యాట్రిక్స్ అయితే ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ అయితే 0 ఉండదు. సో డెఫినెట్లీ వీ కెన్ సే ర్యాంక్ ఇస్ గోయింగ్ టు బి 1 ఫర్ దిస్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అండ్ ఆల్సో గైస్ ర్యాంక్ డెఫినేషన్ కూడా బుక్లో ఉంది క్లియర్గా, అది చూసుకోండి. హీ మైట్ ఆల్సో ఆస్క్ ద డెఫినేషన్ ఆఫ్ ర్యాంక్. కొన్ని ఎగ్జాంపుల్స్లో చూసా, కొన్ని ఎగ్జామ్స్లో చూసా డెఫినేషన్ ఆఫ్ ర్యాంక్ కూడా అడుగుతున్నాడు. సో డెఫినెట్లీ గో త్రూ దిస్. ఓకే, చలో. సో నవ్ మ్యాట్రైజెస్ ఖతం అయిపోయింది ఇప్పుడు. సో నవ్ లెట్ మీ గో టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఇప్పుడు అడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకటి, కొలీనియర్ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ పైన అడగచ్చు అనమాట. చూడండి ఒకసారి క్వశ్చన్ ఇక్కడ. ఇఫ్ ద వెక్టార్స్ దిస్ అండ్ దిస్ ఆర్ కొలీనియర్ వెక్టార్స్ దెన్ ఫైండ్ ఏ అండ్ బి. ఎలా చెక్ చేస్తాం సార్ కొలీనియరా కాదా అంటే చాలా సింపుల్ రా. చూడండి ఒకసారి, a1i ప్లస్ b1j ప్లస్ c1k క్యాప్. ఇంకో వెక్టార్ తీసుకోండి, a2i ప్లస్ b2j ప్లస్ c2k క్యాప్. ఇలా మీరు రెండు వెక్టార్స్ తీసుకున్నారనుకోండి, and if these two vectors are going to be collinear vectors, let us say these two vectors are collinear vectors, then what is the criteria? Criteria enti ante a1 by a2 value, b1 by b2 value and c1 by c2 value, ee moodu values same undali. a1 by a2, that is coefficient of I cap, ratio of coefficient of I cap, ratio of coefficient of j cap, ratio of coefficient of k cap. ఈ మూడు ఈక్వల్ ఉంటేనే ఆ రెండు వెక్టార్లు కొలీనియర్ వెక్టార్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఇది. సో అదే లాజిక్ యూజ్ చేద్దాం ఇక్కడ. సో ఏమి ఇచ్చింది మనం చూడండి ఒకసారి, -3i ప్లస్ 4j ప్లస్ ak ఇచ్చిండు ఒక వెక్టార్. ఇంకో వెక్టార్ ఏమి ఇచ్చిండు, bi ప్లస్ 8j ప్లస్ 6k ఇచ్చిండు. And is given that these two are going to be collinear vectors. So what we can write down in this case, -3 by b is equal to 4 by 8 is equal to a by k. Adena sorry a by 8 అని మనం డెఫినెట్ గా రాసుకోవచ్చు. a by 8 అని రాసుకోవచ్చు. సారీ a by 6 ఇక్కడ చూస్తున్నాను బాబు నేను, a by 6 ఇక్కడ. ఓకే, సో నౌ ఫ్రమ్ హియర్ కెన్ యూ ఫైండ్ అవుట్ a and b? ఈజీగా కనుక్కోవచ్చు కదా. చూడండి ఒకసారి, రెండు ఈక్వేట్ చేసిండ్రు అనుకోండి, ఇప్పుడు ఇది ఏమవుతుంది, -3 by b, 4 by 8 అంటే 1 by 2 అంటే b ఏమవుతుంది, -6 వచ్చేసింది b వాల్యూ. అలాగే ఈ రెండు ఈక్వేట్ చేసిండ్రు అనుకోండి, ఏమవుతుంది చూడండి ఒకసారి, a by 6 is equal to 1 by 2 అంటే a వాల్యూ వచ్చేసి 3. సో వాట్ ఇస్ దిస్, a is going to become 3, b is equal to -6. మనం a and b కనుక్కోవాలి, వచ్చేసినాయి కూడా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ గైస్, చాలా ఈజీ ఇది. సో రెండు వెక్టార్లు కొలీనియర్ అవుతున్నాయి అంటే ఈ లాజిక్ యూజ్ చేయండి చాలు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. చలో ఇక నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. సో యూ సీ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ యాజ్ వెల్. సో ఈ క్వశ్చన్ లో ఏం అడిగిందంటే, ఏ వెక్టార్ ఇచ్చేసిండు, బి వెక్టార్ ఇచ్చిండు, సి వెక్టార్ ఇచ్చిండు. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సి అంటున్నాడు. సో ఫస్ట్ ఏంటంటే, యూనిట్ వెక్టార్ అంటే ఏంటి సార్?
యూనిట్ వెక్టార్ అంటే ఏంటి? ఇప్పుడు యూనిట్ వెక్టార్ అంటే చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఏ వెక్టార్ ఫర్ విచ్ ద మ్యాగ్నిట్యూడ్ ఇస్ గోయింగ్ టు బి 1. ఒక వెక్టార్ ఏదైనా వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటే ఆ వెక్టార్ ఒక యూనిట్ వెక్టార్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఒక యూనిట్ వెక్టార్ ఇండికేట్ చేస్తున్నాం విచ్ ఇస్ ఇండికేటెడ్ బై ఏ క్యాప్ విచ్ ఇస్ గివెన్ బై ఏ బార్ బై mod of a bar. So this is the formula for figuring out a unit vector అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఒక యూనిట్ వెక్టార్ కనుక్కోవాలి. ఏ డైరెక్షన్లో అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిలో. సో ఏం చేస్తాం తెలుసా, ఇక్కడ ఫస్ట్ మీరు ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోండి అప్ప. ఓకే, సో ఏమొస్తుంది, ఈ మూడు వెక్టార్లు యాడ్ చేయండి. నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నా. సో 2i ప్లస్ ఐ వచ్చేసి 3i. ఓకే, ప్లస్ 4j ప్లస్ j ప్లస్ j అంటే 6j. ఓకే ఫైన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది, మైనస్ 5k ప్లస్ k మైనస్ 4k మైనస్ 4k ప్లస్ 2k మైనస్ 2k. ఇగో నా ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసింది. ఇప్పుడు దీని డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ కనుక్కోవాలంటే ఇలా కనుక్కుంటా నేను. సో ఏ ప్లస్ బి ప్లస్ సిని లెట్ us say ఒక k అనే వెక్టార్తో ఇండికేట్ చేస్తే యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ విల్ బి k క్యాప్ which is given by k bar divided by mod of k bar. ఇలానగా రాసుకునేది మనం. అంటే ఇదిగో ఇది k bar అంతేనా. this vector is going to be k bar. సో ఏం చేస్తా ఇక్కడ, k bar అంటే 3i plus 6j minus of 2k divided by magnitude of k bar అంటే ఏంటి, under root of 3 square 9 6 square 36 2 square 4. సో బేసికలీ కింద 49 వస్తుంది అంటే 7. సో మనకు వచ్చేసి 3i plus 6j minus of 2k divided by 7. This is the unit vector in the direction of a plus b plus c. కానీ మనకు కావాల్సింది దీని డైరెక్షన్లోనా కాదు కదా, ఆపోజిట్ డైరెక్షన్లో కావాలి కదా. సో therefore if you want to find out a unit vector in the opposite direction, సో ఆపోజిట్ డైరెక్షన్లో కనుక్కోవాలంటే ఇప్పుడు మీరే చెప్పండి అబ్బా. ఏ వెక్టార్ ఉంటే ఈ ఏ వెక్టార్కి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న వెక్టార్ ఏంటి, మైనస్ ఏ బార్ కదా, అంతే కదా సింపుల్గా. సో ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఈ కే క్యాప్ ఈ డైరెక్షన్ ఏ ప్లస్ బి ప్లస్ ఈ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ అయితే దీనికి ఆపోజిట్గా కనుక్కోవాలంటే ఏం చేస్తారు, సింపుల్గా మైనస్తో మల్టిప్లై చేయండి. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే మీకు ఏమొస్తుందంటే ఈ వెక్టార్కి మైనస్ అంటే మైనస్ ఆఫ్ 3i plus 6j minus 2k divided by 7 is what is going to be the result. So I hope this is clear for you. So ఇక్కడ నుంచి మీకు రెండు కాన్సెప్ట్స్ అయితే క్లియర్ అవ్వాలి. ఒకటి యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. సో చలో మనం ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ చూసుకోండి. అండ్ ఆల్సో ఒకవేళ సార్ ఒకసారి కొంచెం మళ్ళీ నేను సొల్యూషన్ రాసుకుంటా చూపియండి అట్లా ఫీల్ అవుతుంటే ఏం పర్లేదు, మీ వీడియో పాజ్ చేసుకోండి, మంచిగా నోట్ చేసుకోండి, ఒకసారి అర్థం చేసుకోండి క్వశ్చన్, ఆ తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేసుకోండి, ప్లే చేసేసుకొని చూసుకోండి అబ్బా. ఓకే, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నారు సార్ అంటే కొంచెం స్పీడ్ తక్కువ చేసుకోండి, 0.75 పెట్టుకోండి. సార్ ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పండి అంటే స్పీడ్ని 1.25 పెట్టుకోండి. ఓకే చలో సార్ నా ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. Find the vector equation of the line passing through. Find the vector equation of the line passing through this point and parallel to this vector. Simple formula. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫార్ములా రాస్తున్నా. Equation of a line. Equation of a line passing through a point. Let us say passing through a point A. Passing through a point A bar and parallel to the vector B bar. Let us say this is the question given. Then if you want to find the equation, gurtupettukondi, the formula is R bar is equal to A bar plus lambda times of B bar. This is going to be the formula. Okay, so ఇక్కడ ఏం చేస్తారంటే ఏ బార్ ప్లేస్లో పాయింట్ పెట్టండి, బి బార్ ప్లేస్లో ప్యారలల్ వెక్టార్ పెట్టాలంతే. సో ఏమొస్తుంది ఆన్సర్ ఇక్కడ. సో therefore R bar is equal to ఏ బార్ అంటే పాయింట్ కదా, సో 2i plus 3j plus k plus lambda times of b bar. So what is b bar? 4i minus 2j plus 3k. 4i minus 2j plus 3k
and this is going to be the answer. Confuse అవ్వకండి సార్ మా బుక్లో ఈ లాంబ్డా లేదు టీ ఉంది టీ రాయొచ్చా అంటే రాసుకోండిరా బాయ్, ఏం ప్రాబ్లం లేదు. టీ అన్న రాయండి లాంబ్డా అన్న రాయండి, అది కాన్స్టెంటే కదా. మీరు లాంబ్డా రాయండి టీ రాయండి ఎస్ రాయండి ఏ కాన్స్టెంట్ అయినా పెట్టుకోండి, ఇట్స్ ట్రూ. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవాలంటే when it's passing through a point and parallel to a given vector అయితే ఇదిగో ఈ ఫార్ములా యూజ్ చేయాలి మనం. ఓకే చలో let me go to the next one. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. Find the vector equation of the line joining these 2 points. Find the vector equation of the line joining 2 points. ఇక్కడ ఫార్ములా చూడండి మళ్ళీ. Equation of line passing through 2 points. Passing through the points, so let me write down, passing through the points A and B, passing through the points A and B. So formula ఏంటంటే R bar is equal to A bar plus lambda times of B bar minus A bar. This is going to be the formula. Or else ఇలా కూడా రాయొచ్చు. R bar is equal to lambda times of B bar, okay, plus A bar times of 1 minus lambda. ఇలా కూడా రాసుకోండి, రెండు ఒకటే అని చెప్పాను కదా. లాంబ్డా ప్లేస్లో మీరు టీ అని పెట్టుకోండి, సేమ్ ఇట్స్ గోయింగ్ టు బీ ద సేమ్ థింగ్. ఆర్ ఎల్స్ మీకు కన్ఫ్యూజన్ అవుతుందంటే పని చేస్తా, ఎందుకంటే బుక్లో ఆ టీలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పని చేస్తా, ఇక్కడ A bar plus T times of B minus A, లేదంటే ఇక్కడ T into B plus A into 1 minus T. This is the formula. Okay, so ఈ formula substitute చేయడం అంతే ఆ రెండు పాయింట్లు. So therefore what is the equation? R is equal to T times of B bar. ఏదో ఒక పాయింట్ తీసుకోండి ఇక్కడ. So let us say 2i plus 3j, 2i plus j, 2i plus j, 2i plus j plus 3k cap. Let us say this is your B bar plus A times of, so let us say A వచ్చేసి minus 4i plus 3j minus of k, okay, minus of k into 1 minus t. This is going to be the answer. So formula based మొత్తం ఫార్ములా వస్తే ఆన్సర్ వచ్చేసినట్టే అబ్బాయి. ఓకే మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఫార్ములా రాయండి పక్కా. ఫార్ములా రాసిన తర్వాతనే మీరు దాన్ని సబ్స్టిట్యూషన్ చేయండి, అప్పుడే మనకి 2 మార్కులు పడతాయి. ఓకే చలో let me go to the next question. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. Find the vector equation of the plane passing through the 3 points అని ఇచ్చిండు. So equation of the plane passing through 3 points vector equation కావాలంటే this is the formula. 1 minus s minus t into a plus sb plus tc. Okay, where this s and t are simply going to be constant. So abc place లో డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే ఫార్ములా అప్లై చేయొచ్చు. సో r is equal to ఏమవుతుంది ఇక్కడ, సో 1 minus s minus t into a. So a వచ్చేసి let us say this is your a vector. So I minus 2j plus 5k. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ప్లస్ s times of b. So let us say b vector ఆ సెకండ్ వన్ అనుకుందాం. సో minus 5j minus k. ఆ తర్వాత ప్లస్ t times of c. So t times of a third vector ఉందా, minus 3i plus 5j, దాని c అనుకుందాం. And this is what you are going to get. So I hope this is clear for everyone guys. So this is the formula, vector equation of a plane passing through 3 points కనుక్కోవాలంటే this is the formula and this is what you're gonna get. Okay, so formulas కొంచెం చూసుకోండి, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మొత్తం ఫార్ములా బేస్డ్ వస్తుంది. ఇన్ఫాక్ట్ వేరే కూడా అంతే, కొంచెం ఫంక్షన్స్ కొంచెం కాన్సెప్షన్ ఉంటుంది, బట్ మ్యాట్రైసెస్ ఫార్ములా బేస్డే, ఈ అడిషన్ ప్రోడక్ట్ కూడా ఫార్ములా బేస్డే. ఓకే చలో, సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్. వెరీ వెరీ గుడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రోడక్ట్ లోకి వచ్చేసినాం మనం ఇప్పుడు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్. యాంగిల్ కనుక్కోవాలంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ద ఫార్ములా ఇస్ cos theta is equal to a dot b divided by magnitude of a into magnitude of b. This is the formula. Okay, so let me apply the same formula guys. So చూద్దాం ఇక్కడ ఏమొస్తుందో మనకి. So cos theta is equal to a dot b. Let us say vector a అనుకోండి. So let us say ఈ vector a అనుకోండి అబ్బా, and let us say ఈ vector ఇక్కడ b అనుకోండి. So do the dot product. So ఏమొస్తుంది, 3
and this is going to be minus 2, and this is going to be plus 6 whole divided by under root of 3 square 9, 2 square 4 plus 1. Antena? Right. A tarvata idi kuda under root of 3 square 9 plus 2 square 4 plus 1. This is what you're going to get. So cos theta ఏమవుతుంది ఇక్కడ చూద్దాం ఒకసారి. So you're going to get 7, 3 minus 2, 1 plus 6, 7. 7 divided by, it is about 14 అవుతుంది ఇక్కడ. Square root of 14, it's simply going to be 14. 7 ones are 7 twos are 1 by 2 వస్తుంది. So what is theta? Theta is simply pi by 3, which is 60 degrees. So this is the formula in the application and the result. Okay, so angle between two vectors kanukovalante, this is going to be the formula. Next question చూడండి ఒకసారి ఇక్కడ. Next వచ్చేసి, if the vectors this and this are perpendicular, if the vectors this and this are perpendicular to each other, then find the value of A. Now when two vectors are perpendicular, so let us say this is A and this is going to be B. So గుర్తుపెట్టుకోండి, if A and B are perpendicular, if A and B are perpendicular, then what is the logic? A dot B is going to be equal to 0. Adi gurtupeట్టుకోండి. So what is the dot product of this? So let us say this is 2i plus aj minus of k dot product, and this is 4i minus of 2j plus 2k, and this is equal to 0. So let me find the dot product here. So 2 4s are, it's 8. A tarvata idemo minus of 2a, idemo minus of 2 అవుతుంది ఇక్కడ. This is what I'm going to get, right? So you can చూడొచ్చు మీరు క్లియర్ గా. So 2 4s are 8, idemo minus 2a, and idemo minus of 2 is equal to 0. Okay, so 2a ఎంత అవుతుంది ఇక్కడ? 2a ఏమో 6 అవుతుంది. So what is the value of a I'm going to get in this case? It is 3, and that is going to be the answer. So చాలా సింపుల్. ఎప్పుడైనా టూ వెక్టర్స్ పర్పెండిక్యులర్ ఇచ్చిండు అనుకోండి, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, the dot product between them is going to be 0. ఈ లాజిక్ అప్లై చేసేయండి, మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ parallelogram for which the vectors this and this are adjacent vectors అన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి, ఏరియా ఆఫ్ parallelogram ఫార్ములా మీకు ఖచ్చితంగా రావాలి. ఏరియా ఆఫ్ parallelogram is given by magnitude of A cross B, where A and B are adjacent vectors, where A and B are the adjacent vectors. ఇది ఫార్ములా. సో డైరెక్ట్ అదే ఫార్ములా అప్లై చేయండి. మనకి రెండు వెక్టార్లు ఇచ్చిండు, adjacent vectors అంటున్నాడు. సో మీరు ఏం చేస్తారు ఇక్కడ, దీని క్రాస్ ప్రోడక్ట్ విత్ దిస్ వన్, దట్ ఈస్ magnitude of, you need to find 2i minus 3j cross 3i minus k. We need to basically find out this one, guys. So first cross product కనుక్కుంటా నేను. సో ఏమొస్తుందో చూద్దాం ఒకసారి ఇక్కడ. ijk, okay, ఇదేమో 2 minus 3 0, and ఇదేమో 3 0 and minus 1. So what am I going to get here? So I cap into, it's going to be just 3. ఆ తర్వాత minus of j cap into, it's going to be minus 2. So basically ఇక్కడ plus 2 అని రాసుకోవచ్చు. Plus k cap into, it's going to be 9 వస్తుంది అక్కడ మనకి. So it's going to be 9. So this is your A cross B, guys. This is going to be your A cross B. Okay. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఏరియా కనుక్కోవాలంటే magnitude of A cross B కదా. So therefore ఏరియా కనుక్కోవాలంటే దీనికి సంబంధించిన, ఈ వెక్టర్ కి సంబంధించిన magnitude అంటే square root of 3 square 9 plus 2 square 4 plus 9 square 81. That's what you're going to get. So 81 plus 9 వచ్చేసి 90. So under root of 94 is what you are going to get. So ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఏరియా ఆఫ్ parallelogram ఫార్ములా గుర్తుంటే the rest of the things are pretty simple. So this is the formula, guys. ఏరియా ఆఫ్ parallelogram ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఇలానే ఉంటుంది, బట్ ఈ మోడ్ ఆఫ్ A క్రాస్ B ఉంది, మాగ్నిట్యూడ్ ఆఫ్ A క్రాస్ B ఉంది కదా, దానికి మీరు హాఫ్ మల్టిప్లై చేయాలి. హాఫ్ మల్టిప్లై చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి ఒకసారి క్వశ్చన్ ఇక్కడ. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్ అడిగిండు.
రెండు ప్లేన్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా చెప్తాను మీకు నేను. సో లెట్ us say ఫస్ట్ ప్లేన్ ఇట్లా ఇచ్చిండు r bar dot n bar ఓకే is equal to, so let us say ఇది ఆ n1 అనుకుందాం. ఓకే r bar dot n1 bar is equal to some, let us say a1 and r bar dot n2 bar is equal to a2. Okay, where a1 and a2 are constants. So plane vectors ఇలా ఇచ్చిండు అనుకోండి. So let us say this is going to be the equations of planes. Then గుర్తుపెట్టుకోండి, if you want to find the angle between the two planes, then the formula is like this. So then గుర్తుపెట్టుకోండి, and what about this n1 and n2 ఇక్కడ, they are the perpendicular vectors అన్నమాట. Okay, so let me also mention that for you. ఇక్కడ n1 and n2, the vectors n1 bar and n2 bar are going to be what? The perpendicular vectors. They are going to be the perpendicular vectors to the plane. Perpendicular vectors to the planes. Okay, so I hope this is clear for you. ఇప్పుడు ఇదైతే అంటే ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్, if you want to find the angle between the two planes, the angle between two planes is given by the formula. Formula ఏంటి సార్ అంటే cos theta is equal to n1 bar dot n2 bar divided by magnitude of n1 bar into magnitude of n2 bar. This is going to be the formula. Okay, అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి రెండు ప్లేన్లు ఇచ్చిండు అనుకోండి, రెండు ప్లేన్ ఈక్వేషన్స్ ఉంటే దాని నుంచి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నార్మల్ వెక్టార్స్ ఏమవుతాయో, అదే పర్పెండిక్యులర్ వెక్టార్స్ అన్నా చెప్పా కదా, పర్పెండిక్యులర్ వెక్టార్స్ అనొచ్చు లేదంటే నార్మల్ వెక్టార్స్ అనొచ్చు. సో ఈ నార్మల్ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, వాటి మధ్యలో కాస్ థీటా కనుక్కోండి. ఇందాక చూపించా కదా రెండు వెక్టార్ల మధ్యలో యాంగిల్ ఎట్లా కనుక్కుంటారు, అదే లాజిక్. ఆ కాస్ థీటా కనుక్కుంటే ఏదైతే యాంగిల్ థీటా వస్తుందో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్. ఓకే, సో అదే లాజిక్ యూజ్ చేస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా ఆర్ డాట్ దిస్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ n1 bar and similarly r dot this. So this is going to be your n2 bar guys. So direct ga ee particular n1 n2 ee formula lo put cheyadam. Okay, so what I'm going to get in this case, so cos theta is equal to n1 dot n2. So this dot this, so 2 3s are 6, ikkada manaki -6 vastundi, minus j dot 6j వచ్చేసి -6, ఆ తర్వాత 2k dot k వచ్చేసి it's going to be 2 whole divided by under root of, famous చూడండి ఒకసారి, under root of 2 square 4 plus 1 into under root of 3 square 9, 6 square 36, and you have plus 1 here. This is what we're going to get. So 6 అయితే క్యాన్సిల్ అవుతుంది, ఇదేమో 2, ఇదేమో 9 అబ్బా అంతేనా. సో బేసికలీ 3 ఇక్కడ. అండ్ వాట్ ఆర్ వి గెటింగ్ ఇన్ దిస్ కేస్, ఇక్కడ చూడండి ఒకసారి 37 9 అంటే 46 కదా, అంతే కదా. ఇక్కడ 36 9 అంటే బేసికలీ 45, అది 45 plus 1 is going to be 46. So square root of 46. So this is your cos theta. It's going to be 2/3 into under root of 40. ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ వచ్చింది, ఒకసారి చూద్దాం మళ్ళీ ఇంకొకసారి. సో ఇట్స్ గోనా బి 2 into 3 which is 6, fine. ఇది కూడా -6, fine. 2 into 2 that's also fine. 2 into 1 is fine. So 6 cancel అయిపోయి 2 by under root of 2 square 4 1, ఇది fine. 3 square 9, 6 square 36 1, ఇది కూడా కరెక్టే. సో అదేమో 3, ఇదేమో 36 plus 9 అది 45, ఇందాకే చూసినాం, అది ప్లస్ 1 46, కరెక్టేలే. కాస్ థీటా వచ్చేసింది. ఇటు నుంచి థీటా కనుక్కోండి. థీటా అంటే ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ దిస్, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బి ద యాంగిల్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. బట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ అయితే ఇది ఫార్ములా, విచ్ ఇస్ నథింగ్ బట్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ నార్మల్ వెక్టార్స్ టు ద ప్లేన్. సో ఈక్వేషన్ ఇచ్చింది కదా, దానిలోకి వెళ్ళి నార్మల్ వెక్టార్ ఏంటో కనుక్కోండి, n1 n2 కనుక్కోండి, అది ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేయండి, యూ గెట్ ద ఆన్సర్ థీటా. ఓకే, చలో. సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ గైస్, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు దిస్ వెక్టర్. ఓకే, అయితే ఎలా చేయాలి సార్ ఇక్కడ అంటే సింపుల్గా చెప్తా వినండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ passing through a point, let us say passing
passing through a vector, passing through a point a bar అనుకుందాం, okay, and perpendicular to b bar. If this is what is given for you, then to find the equation of the plane, the formula is r minus a bar dot b bar, r minus a bar r bar minus a bar dot b bar is equal to 0. This is going to be the formula. R minus a bar dot b bar is equal to 0. ఇదన్నమాట ఫార్ములా మనకి. ఓకే, సో గైస్ సింపుల్ గా అదే లాజిక్ అప్లై చేద్దాం ఇక్కడ. సో సీ హియర్ గైస్, సో ఇక్కడ చూడొచ్చు మీరు r minus of what is a is nothing but the vector which is passing through the plane. సో ఇగో ఇక్కడ పాయింట్ ఇచ్చింది చూడు, passing through the plane. సో బేసికలీ ఆ ప్లేన్ పైన ఈ పాయింట్ ఉంది. సో మీరు ఏమొచ్చు అంటే ఇక్కడ వెక్టార్ ఏ వచ్చేసి ఇట్ ఇస్ 3i minus 2j plus k అని రాసుకోవచ్చు. సిమిలర్లీ వెక్టార్ b బార్ ఉందా, ఇట్ ఇస్ నథింగ్ బట్ దిస్ పర్పెండిక్యులర్ వెక్టార్ విచ్ ఇస్ 4i plus 7j minus of 4k cap అన్నమాట. Okay, so let me just put this vectors in this equation. So r minus a అంటే r minus of 3i plus 2j, sorry, minus of 2j, r minus of 3i minus of 2j plus k cap, okay, dot b bar. So dot b bar ante idi, which is 4i plus 7j, okay, minus of 4k, and that is equal to 0. And you see here guys, whatever solution we got, this is the equation of the plane. So ఎప్పుడైనా మనకి equation of the plane కనుక్కోవాలంటే which is passing through a point and perpendicular to a certain vector, this is the formula. So I hope you have understood this guys. Okay, chalo ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఇక్కడ. So now we are into trigonometry. So addition product లో అయితే I can like summarize in this way. సో దీంట్లో అయితే మీరు ఖచ్చితంగా ఏం చూసుకుంటారంటే ఏరియా ఆఫ్ పారలోగ్రామ్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, కొలీనియర్ వెక్టర్స్ చూసుకోండి, డిఫరెంట్ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్, ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి కదా, అవి పక్కా చూసుకోండి అబ్బా. ఓకే, సో నౌ కమింగ్ టు దిస్ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీలో చాలానే కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్ వీ కాంట్ గెస్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి రావచ్చు అని. It's better that if you go through all the formulas, అన్ని ఫార్ములాస్ మంచిగా ప్రిపేర్ అయిపోయి అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ కట్గా చూసుకుంటే, బేసిక్ కాన్సెప్ట్స్ బేసిక్ అప్లికేషన్ చూసుకున్నా కూడా ఐ థింక్ యుల్ బీ ఆన్ ద సేఫ్ సైడ్ గైస్ ఈ చాప్టర్ ట్రిగ్నోమెట్రీలో. బట్ ఇంకా స్టిల్ ఐల్ గివ్ యూ సమ్ ఇంపార్టెంట్ మోడల్స్, అంటే ఏవైతే ఎక్కువ రిపీట్ అయ్యాయో ఎగ్జామ్స్లో ఆ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేద్దాం. మీకు ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రిగ్నోమెట్రీ నుంచి. సో యూ కెన్ సీ దిస్ క్వశ్చన్ హియర్. cos sin x ఇచ్చిండు ఇక్కడ మనకి. sin x ఏమి ఇచ్చిండు, -1/3, అండ్ ఈస్ సేయింగ్ దట్ x డస్ నాట్ లై ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. ఇప్పుడు sin x నెగటివ్ ఎప్పుడు అవుతుంది, థర్డ్ ఆర్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు. అండ్ స్పెసిఫికలీ క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేసిండంటే ద యాంగిల్ డస్ నాట్ లై ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. సో వాట్ డస్ దట్ మీన్, ఇక్కడ sin x నెగటివ్ అండ్ యాంగిల్ డస్ నాట్ లై ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్ అంటే డెఫినెట్లీ వీ కెన్ సే x lies in the fourth quadrant. Angle does not lie in the third quadrant ante ఖచ్చితంగా we can say that x lies in the fourth quadrant. Okay, next we need to find the value of cos x and cot x now. సో ఎలా కనుక్కోవచ్చు ఇక్కడ, సింపుల్ క్వశ్చన్. sin x -1/3 అంటే ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, అండ్ లెట్ us say this is x అనుకున్నాం అనుకోండి. సో sin x అంటే బేసికలీ ఇక్కడ 1 ఇక్కడ 3, అప్పుడే మీకు 1/3 వస్తుంది. So using Pythagoras theorem, what is this value going to be? So we know this is basically this square minus this, and basically square root of 3 square minus 1, and the square root of 9 minus 1, square root of 8, and 2 root 2 above. This is what I'm going to get. Okay, but మీరు ఏం చేస్తారంటే now find out what is cos x going to be. So cos x from this is 2 root 2/3, antena, this upon this. Now you need to tell me that whether this is going to be positive or negative. Cos x మనం పాజిటివ్ తీసుకోవాలా నెగటివ్ తీసుకోవాలా, ఖచ్చితంగా పాజిటివ్ తీసుకోవాలి, ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్ కదా, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఇస్ పాజిటివ్. సిమిలర్లీ నెక్స్ట్ వచ్చేసి cot x అంటే ఏంటి, దిస్ అపాన్ దిస్ అంటే 2 root 2,
But fourth quadrant lo we know that cot and tan are negative. So this is going to be minus 2 root 2, and this is how we are going to find the solution. So I hope this is clear, guys. Okay, chalo. Manam ika next daniki velipodam. Next type of question chuddam ikkada. If cos x plus sin x is equal to root 2 cos x, then he's asking us to show that cos x minus sin x is root 2 sin x and prove cheyamantunnadu. Okay, so ela cheddam ee question chudandi okasari. Cos x plus sin x okavela root 2 cos x avute sare దీన్ని రాసుకోవచ్చా మనం sin x is equal to root 2 cos x minus cos x అని రాసుకోవచ్చా? సింపుల్ గా ఈ cos x ఇక్కడ తీసుకెళ్ళాను అంతే, ఇంకేం చేయట్లేదు నేను. ఓకే, సో ఇఫ్ ఐ టేక్ cos x as a common, I'll get cos x into root 2 minus 1 and that is equal to sin x. ఒక పని చేద్దాం, దీన్ని మనం రేషనలైజ్ చేస్తే చూడండి ఒకసారి ఏమొస్తుందో, root 2 plus 1 and ఇక్కడేమో root 2 plus 1. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి. లెట్ మీ టేక్ దిస్ root 2 plus 1 టు దిస్ సైడ్. సో నాకు root 2 sin x plus sin x వచ్చేస్తుంది and that is equal to, guys, a plus b into a minus b, a square minus b square. నాకు 2 minus 1 1 వస్తుంది ఇక్కడ, అంటే బేసికలీ దిస్ is equal to cos x. సో ఈ sin x ఇక్కడ తీసుకెళ్ళినా అనుకోండి, cos x minus sin x ఏమైపోయింది ఇక్కడ, root 2 sin x అయిపోయింది. That is what we have to prove and we have proved it. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. cos x ఇక్కడ తీసుకెళ్ళిపోండి, root 2 minus 1 వస్తుంది, రేషనలైజ్ చేయండి, ఆ తర్వాత సింప్లిఫై చేస్తే ఇగో ఇదే వస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో బాగానే అడిగాడు ఈ క్వశ్చన్. సో రిమెంబర్ దిస్ టెక్నిక్. ఓకే, చలో నెక్స్ట్ వచ్చేసి ఏం అడిగిండు, ప్రూవ్ దాట్ 1 by sin 10 degrees minus root 3 by cos 10 degrees is equal to 4. We need to basically prove this అనమాట. సో ఎలా ప్రూవ్ చేద్దాం ఇక్కడ చూడండి ఒకసారి. సో we need to prove that 1 by sin 10 degrees, ఓకే, మైనస్ ఆఫ్ root 3 ఉంది కదా. సో ఈ root 3 నేను ఎట్లా రాసుకోవచ్చు, tan 60 అని రాసుకోవచ్చు. tan 60 అంటే root 3నే. ఓకే, మైనస్ cos 10 degrees is equal to 4 ప్రూవ్ చేయాలి. సరే, అది ప్రూవ్ చేద్దాం మనం. ఫస్ట్ అయితే దీని వాల్యూ కనుక్కుందాం. ఓకే, సో హౌ ఆర్ వి గోయింగ్ టు డూ దిస్? సో tan 60 అని రాసుకున్నా root 3 అంటే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, 1 by sin 10 degrees మైనస్ ఆఫ్ tan అంటే sin by cos, అంటే దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చా, sin 60 by cos 60 into this is cos 10 ఇలా రాసుకోవచ్చా? డెఫినెట్గా వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. తర్వాత యూ కెన్ టేక్ ద LCM ఇక్కడ, రైట్? ఇఫ్ యూ కెన్ టేక్ an LCM ఇక్కడ, this is what I'm going to get, sin 10 into cos 60 into cos 10. ఓకే, LCM తీసుకుంటే, అండ్ ఇక్కడేమో మనకి cos 60 cos 10 వచ్చేస్తుంది, cos 60 degrees cos 10 degrees వస్తుంది, మైనస్ ఆఫ్ ఇట్స్ గోనా బి హౌ మచ్, cos 60 cos 10 పోతే sin 10 sin 60 వస్తుంది. సో బేసికలీ sin 60 sin 10, sin 60 sin 10 is what we are going to get. ఓకే, ఫైన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి, cos a cos b minus sin a sin b, which is cos of a plus b. So basically cos of 60 plus 10 ఇది cos 70 degrees అవుతుంది, హోల్ డివైడెడ్ బై, ఇక్కడ చూడండి ఒకసారి, sin 10 cos 10 అబ్బా, అండ్ ఇక్కడ 2 అండ్ డివైడెడ్ బై 2 చేసినా అనుకో, 2 sin 10 cos 10 ఏమవుతుంది, 2 sin theta cos theta sin 2 theta, అంటే బేసికలీ అది sin 20 degrees అవుతుంది. అండ్ వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్, cos 60 which is 1 by 2 and another 1 by 2 is left out. And let me tell you, sin 20 cos 70 రెండు సేమే కదా. ఇప్పుడు cos 70 నేను cos of 90 minus 20 అని రాసుకోవచ్చు కదా, అండ్ cos of 90 minus 20, cos of 90 minus theta ఏమవుతుంది, sin theta అంటే sin 20. సో బేసికలీ ఇది క్యాన్సిల్ అయిపోయి what are we going to get here, 1 by 2 into 1 by 2 which is 1 by 4. ఎనీవే 4 ఈ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది బేసికలీ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్. అండ్ అదే ప్రూవ్ చేయాలి, మనం ప్రూవ్ చేసినాం కూడా. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే, ఈ root 3 ఉందా, దాన్ని tan 60 అని రాసుకోవడం, దెన్ sin 60 by cos 60, దెన్ LCM తీసుకోవడం, ఆ తర్వాత ఐ థింక్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ ఈజీలీ ఫిగర్ ఇట్ అవుట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో కొంచెం చెప్తున్నా కదా, ట్రిగ్నోమెట్రీలో అడిగాడు ఇట్లా కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగాడు.
But again, it depends from paper to paper, guys. So అందుకే చెప్తున్నా, if you know all the concepts, అన్ని formulas తెలిస్తే, దాని basic applications తెలిస్తే, ఇలాంటి questions మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఓకే, చలో. సో now let me go to the next question. చూడొచ్చు ఇక్కడ, find the period of this particular function. అయితే ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు know this formulas, period కి సంబంధించిన formulas గుర్తుపెట్టుకోండి. So let me write down that for you. Period of tan AX is given by pi divided by mod A. This is going to be the formula. గుర్తుపెట్టుకోండి. Similarly, guys, if you want to find out the period of sin AX, or let us say cos AX, the formula is 2 pi divided by mod A anamata. This is going to be the formula. Okay, so ఇది సరిపోతుంది. సో క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, it's basically given in this way. f of x is given as tan of, okay, మీరు x కామన్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ what is left out చూడండి, 1 plus 4 నేను 2 square అని రాసుకోవచ్చు, 1 కూడా 1 square అని రాసుకుందాం, 9 3 square అని రాసుకోవచ్చు, అలా కంటిన్యూ అవుతూ it is n square. So this is what is given. దీన్ని సింప్లిఫై చేయొచ్చు కదా మనకు ఆల్రెడీ 1 square plus 2 square plus 3 square ఈ ఫార్ములా ఆల్రెడీ తెలిసింది, which is n into n plus 1 into 2n plus 1 divided by 6. We know the formula for this. Okay, so let me just write it here ikkada. So n into n plus 1 into 2n plus 1 by 6 is the formula. Okay, now as I told you, tan ax ki sambandhinchina period pi by mod a. So ikkada a emoutundi, so x into, or to write it in a proper way, it is like this, x into this. So AE part anamata, mana AE part. So what is the period of tan x ikkada? Period of this is simply going to be pi divided by mod a. Okay, so basically mod a ante ikkada mana a idi. So simple ga pi divided by n into n plus 1 into 2n plus 1 whole divided by 6, ledante 6 pi itla raskondi. This is going to be the answer. So I hope this is clear for everyone out there. Okay, so I hope it's clear. So formula gurtu pettukondi, x yokka coefficient a aithe the period is going to be pi by mod a. Similarly, x yokka sin lo x yokka coefficient a ledante cos lo x yokka coefficient a aithe the period is going to be 2 pi by mod a. Okay, fine. So now let me go to the next question. Put the question chudandi okasari. Find the cosine function whose period is going to be 7. Okay, ఇప్పుడు ఇందాకే చెప్పాను మీకు. సో లెట్ us suppose f of x cos ax అనుకుంటే, what is the period of this function going to be? మీరే చెప్పండి. It is 2 pi divided by mod a కదా, అంతేనా? Now according to the question, it's given this as 7. So ఇక్కడ నుంచి what is mod a? 2 pi by 7, అంతేనా? 2 pi by 7. సో ఈ వాల్యూ ఇందులో పెట్టేసిండ్రు అనుకోండి, what is f of x going to become? Cos of 2 pi by 7 into x is what you are going to get. అంతే, ఏ ప్లేస్ లో ఈ వాల్యూ పెట్టేస్తే దట్స్ ద ఫంక్షన్. సో ఇలాంటి ఫంక్షన్ అన్నమాట. ఇలా ఫంక్షన్ ఉంటే దీనికి పీరియడ్ ఖచ్చితంగా 7 వస్తుంది. ఓకే, ఫైన్, చలో. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద మాక్సిమం అండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ గివెన్. సో ఇది ఇంకో ఫార్ములా ఇక్కడ. అయితే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎ ఫంక్షన్ ఇస్ గివెన్ ఇన్ దిస్ వే, f of x is given as a sin x plus b cos x plus c, then remember the maximum value of f of x is given by the formula c plus under root of a square plus b square, and the minimum value of f of x is given by the formula c minus of under root of a square plus b square. ఇదన్నమాట ఫార్ములాస్. ఓకే, సో సింపుల్ గా ఈ ఏబిసిలో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీఆర్ గోన్ గెట్ ద ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే గైస్, సో వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గివెన్ యాజ్ 3 cos x plus 4 sin x. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి సంబంధించిన మినిమం వాల్యూ కనుక్కోవాలనుకోండి. సో సి ఎలాగో 0 ఇక్కడ, సో మైనస్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్
3 square plus 4 square, and that is basically 5 under root ante minus 5 ikkada. And similarly f of x maximum value kanukovalante it's under root of 3 square plus 4 square, and that is going to become 5. So minus 5 is the minimum value, maximum value is going to be 5, and this is going to be the formula. Okay, so I hope this is clear for everyone out there. సో ఈ ఫార్ములా కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో చూసుకుంటే ట్రిగ్నోమెట్రీలో యూ హ్యావ్ డన్ సమ్ ట్రికీ క్వశ్చన్స్ అండ్ ఆల్సో కొన్ని ఫార్ములా బేస్డ్ పీరియడ్కి సంబంధించి అండ్ ఆల్సో ఈ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా గో త్రూ దిస్ వన్స్ అగైన్. ఓకే, చలో. సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది, అది కూడా 2 మార్కే వస్తుంది. మిగతా ఏ సెక్షన్లో కూడా హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి ఏ క్వశ్చన్ రాదు, ఓన్లీ వెరీ షార్ట్లో క్వశ్చన్ వస్తుంది అంతే. అయితే ఈ చాప్టర్ చాలా సింపుల్ చాప్టర్ అబ్బా. మీరు నా సజెషన్ ఏదంటే నేను చెప్తాను, కొన్ని క్వశ్చన్స్ చెప్తాను మీకు నేను. ఓకే, బట్ నా సజెషన్ ఏంటంటే ఈ చాప్టర్లో మీరు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్నీ చేయండి. హార్డ్లీ ఎక్సర్సైజ్లో నాకు తెలిసి ఒక 15-16 క్వశ్చన్లు ఉంటాయేమో. అవన్నీ చేస్తే దానిలోకి వెళ్ళి క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. అట్లీస్ట్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది మనకి కదా. ఇక మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు ఆ 2 మార్క్స్ కూడా పోవు మీకు. ఓకే, బట్ చెప్తాను మీకు ఎక్కువ సార్లు దానిలో కూడా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూపిస్తా. బట్ ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ యూ అన్ని క్వశ్చన్స్ చేయండి అబ్బా ఎక్సర్సైజ్లో, సేఫ్ సైడ్లో ఉంటారు మీరే. ఓకే, చలో. సో ఫస్ట్ థింగ్ అంటే ఇక్కడ చూడండి, ఫార్ములాస్ కొన్ని పక్కా రావాలి చాప్టర్లో. ఖచ్చితంగా ఫార్ములాస్ తెలిస్తేనే సాల్వ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకే, cos h 2x ఫార్ములా, ఇవన్నీ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ రాశాను నేను. సో డెఫినెట్లీ రిమెంబర్ దిస్. ఓకే, cos h 2x is 2 cos h square x minus 1, and cos h 2x is 1 plus 2 sin square hx, ఇది ఇంకో ఫార్ములా. అండ్ ఆల్సో cos square hx minus sin square hx is going to be 1. ఆ x ప్లేస్లో 2x పెట్టినా అదే లాజిక్. ఓకే, అండ్ ఇఫ్ యూ ఆల్సో ఇంకో ఫార్ములా యాడ్ చేస్తా ఇక్కడ నేను, cos square hx, ఓకే, ప్లస్ sin square hs plus sin square hx, ఓకే, is simply going to become cos h 2x అన్నమాట. ఇది ఇంకో ఫార్ములా. ఓకే, సో దిస్ ఆర్ ద ఫార్ములాస్ రిలేటెడ్ టు cos h 2x. సో క్వశ్చన్ చూసుకుంటే మీకే ఐడియా వస్తుంది. మనకి cos hx వాల్యూ ఇచ్చిండు, cos h 2x అడిగాడు ఫస్ట్ క్వశ్చన్. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో cos h 2x ఎలా కనుక్కుంటారు? డైరెక్ట్ ఫార్ములా 2 cos h square x minus 1. సో మనకు ఆల్రెడీ cos h square x వాల్యూ ఉంది 5/2. సో 2 into 5 square divided by 4 minus 1. So 5 ones are 5 twos are. It's 25/2 minus 1, and that is 23/2 is the answer. Okay, second question ఏం అడిగింది మనకి? sin h 2x అని కనుక్కోమని చెప్పిండు అంతేనా. వాట్ ఇస్ sin h 2x going to be? దానికోసం చాలా సింపుల్, మీరు ఏదర్ ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. లెట్ మీ గో విత్ దిస్ ఫార్ములా. సో వాట్ ఇస్ cos h square 2x guys? We know that sin h square 2x is simply going to be cos h square 2x minus 1 అంతేనా. cos h square 2x minus 1. So that is 23/2 whole square, 23/2 whole square minus 1. సో దీని నుంచి మీరు sin h 2x కనుక్కోవచ్చు. ఓకే, సో ఫార్ములా బేస్డ్ చాలా సింపుల్ క్వశ్చన్. సో ఖచ్చితంగా రిమెంబర్ దిస్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూ గో విత్ దిస్ క్వశ్చన్ గైస్. ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, షో దట్ tan h inverse of 1/2 is 1/2 log 3. సో బేసికలీ మనకి హైపర్బోలిక్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్కి కూడా ఫార్ములాస్ ఉన్నాయి. డెఫినెట్లీ గో త్రూ దిస్ ఫార్ములాస్. మీరు ఖచ్చితంగా tan h inverse x ఫార్ములా గుర్తుపెట్టుకోండి, cos h inverse x ఫార్ములా, sin h inverse x ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో, tan h inverse of 1/2 కనుక్కోమని చెప్పిండు, ప్రూవ్ చేయమని చెప్పిండు. ఏం చేస్తాం, ఈ ఫార్ములా ఉంది కదా, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో వీ నో దట్ దిస్ ఇస్ 1/2 log of 1 plus x by 1 minus x, అంటే 1 plus 1/2 divided by 1 minus 1/2. So what are we going to get in this case? I'm going to get 1/2 log of, it's going to be 3/2 by 1/2, which is going to be 3, and this is the answer. So half log 3 is what we need to prove. అదే వచ్చింది. సో చాలా సింపుల్ ఉంటాయి ఫార్ములాస్, తెలిస్తే మీరు రఫ్ ఆడింగ్ చేయొచ్చు. సో
ఖచ్చితంగా ఫార్ములాస్ ఒక పేపర్ మీద రాసుకున్న హైపర్బోలిక్ ఫంక్షన్స్ మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 మార్క్ క్వశ్చన్ వస్తుందో హైపర్బోలిక్ నుంచి మీరు అవలీలగా సాల్వ్ చేస్తారు. ఓకే, సో లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్ as well. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ అగైన్ ఇక్కడ ఇదైతే బేసిక్ డెఫినేషన్. ఇది బేసిక్ డెఫినేషన్ నేను అడిగాను. ప్రూవ్ దట్ cos hx minus sin hx whole raised to n is equal to cos h nx minus sin h nx అనమాట. ఓకే, ఎలా ప్రూవ్ చేయాలి సార్ అంటే చాలా సింపుల్. ఫస్ట్ we know that sin hx అంటే ఏం చెప్పండి, e raised to x minus e raised to minus x by 2. అలాగే cos hx అంటే ఏంటో చెప్పండి, e raised to x plus e raised to minus x by 2 కదా. సో బేసికలీ మీరు ఏం చేస్తారంటే ఇది తీసుకెళ్ళి LHS RHS లో సబ్స్టిట్యూట్ చేయండి అబ్బా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, సో cos hx అంటే e raised to x plus e raised to minus x by 2 minus of sin hx అంటే e raised to x minus of e raised to minus x by 2. ఓకే, whole divided by n. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. సో యూ కెన్ క్లియర్లీ సీ దట్ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఐల్ గెట్ e raised to minus x whole raised to n, that is e raised to minus nx. So this is what I'm getting on the left hand side. Similarly ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోదాం. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, cos h nx minus of sin h nx అనమాట. ఓకే, సో what I'm gonna get in this case. So cos h nx అంటే ఇక్కడ e raised to, it will be nx plus e raised to minus nx by 2 minus of sin h nx అంటే ఏంటి, e raised to nx minus of e raised to minus nx whole divided by 2. అంతేనా. So do the simplification guys, simplify చేస్తే you end up getting e raised to minus nx. And చూడండి ఒకసారి, left hand side ఇదే, right hand side కూడా అదే. So this is how we can prove this. So simple basic formula యూజ్ చేసి మనం ప్రూవ్ చేసినాం. ఓకే, సో I hope this is clear for everyone. చలో ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, అయితే కొన్నిసార్లు ఏంటంటే ఈజ్ ఆల్సో ఆస్కింగ్ ద ప్రూఫ్స్ ఆఫ్ దిస్ ఫార్ములాస్. కొన్నిసార్లు ఈ హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో ఈజ్ ఆల్సో ఆస్కింగ్ ద ప్రూఫ్. sin h inverse x ఫార్ములా ఇది కదా, దీన్ని ప్రూవ్ చేయమని అడగచ్చు. సిమిలర్లీ tan h inverse x ఫార్ములా ప్రూఫ్ కానీ, cos h inverse x ఫార్ములా ప్రూఫ్ కానీ యూ మైట్ బి ఆస్కింగ్ దిస్ గైస్. సో ఎలా ప్రూవ్ చేయాలి సార్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తా సింపుల్గా. సో sin h inverse x ఉంది కదా, లెట్ మీ టేక్ ఇట్ యాజ్ y. సో x ఏమవుతుంది ఇక్కడ, ఐ కెన్ రైట్ దిస్ యాజ్ sin hy. నా sin hy అంటే బేసిక్ డెఫినేషన్ ఏంటి, e raised to. సో ఇక్కడ చూసాం కదా మనం, మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తా. sin hx అంటే ఏంటి, e raised to x minus e raised to minus x by 2. సిమిలర్లీ ఒకవేళ మనకి sin hy కనుక్కోవాలి అంటే ఇట్స్ గోనా బి e raised to y minus of e raised to minus y divided by 2. So I can write down 2x is equal to e raised to y minus 1 by e raised to y. So cross multiply చేస్తే మనకి e raised to y whole square అంతేనా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మైనస్ ఆఫ్ e raised to y into 2x minus 1 is equal to 0. It's a quadratic equation అనొచ్చు in terms of e raised to y. సో ఇక్కడ మనం quadratic formula అప్లై చేస్తే we get e raised to y is equal to minus b అంటే 2x plus or minus under root of b square అంటే 4x square minus 4ac అంటే ఇక్కడ యాక్చువల్గా plus 4 divided by 2a. This is what you're gonna get. అంతేనా. ఆ తర్వాత చూడండి ఒకసారి, e raised to 5 is equal to 2x plus or minus ఇక్కడ 4 కామన్ తీసుకుంటే బయటికి 2 వస్తుంది. సో అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి గైస్, యూ కాంట్ హ్యావ్ మైనస్ హియర్, ఎందుకంటే e raised to y ఎప్పుడు పాజిటివ్. ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ y e raised to y is always positive. So you can't take x minus here. So e raised to y will be x plus under root of x square plus 1. You apply log on both the sides, I end up getting y is equal to log of, చూడండి ఒకసారి ఏమవుతుందో ఇక్కడ, this is what I'm going to get, y is equal to log of x plus under root of x square plus 1. So this is what we are going to get. What is y? Y is basically sin h inverse x. అంతేనా. So y is basically sin h inverse of x, and this is how we have proved the formula. So ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో సింపుల్ x ఈక్వల్ టు sin hy అని తీసుకున్నాం.
sin hy అంటే e raised to y minus e raised to minus y by 2 అని తెలుసు మనకి. సో దీని నుంచి we got a quadratic equation in terms of e raised to y, quadratic formula రాసుకున్నాం, and దాని నుంచి సింప్లిఫై చేస్తే we ended up getting this particular formula. Same logic is going to be applicable for tan h inverse x and also for cos h inverse x anamata. Okay, so I hope this is clear for everyone. And ఈ questions తో పాటు నేను ఇంకొన్ని questions ఇస్తా మీకు hyperbolic లో, which have been asked in the previous year examinations. మన previous year papers లో ఈ questions కూడా అడిగాడు hyperbolic లో. You can definitely try out these questions, guys. Okay, దీని proofs చూసుకోండి ఒకసారి. sin h of x plus y. Okay, ఆ తర్వాత ఇది కూడా cos h raised to 4x minus sin h raised to 4x ఒక question ఉంది, ఇది చూసుకోండి. And also definitely go through this question. They're not difficult. చెప్పాను కదా, hyperbolic లో ఒకటే ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ ఎక్సర్సైజ్ లో క్వశ్చన్స్ అని చేసేసారు అనుకోండి, మీరు పక్కా సేఫ్ జోన్ లో ఉంటారు. ఏ క్వశ్చన్ అయినా అడగనివ్వండి హైపర్బోలిక్ లో, మీరు ఆరామ్సే అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో విత్ దిస్ గైస్ లెట్స్ వైండ్ అప్ ద సెషన్ టుడే. ఈ క్వశ్చన్స్ రాసుకోవాలంటే పాజ్ చేసి రాసేసుకోండి. ఓకే, చలో. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సో మనం అనుకున్నాం కదా ఈ చాప్టర్స్ అన్ని కవర్ చేద్దామని. సో మీకు చెప్పాను, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ ఈ చాప్టర్స్, ఏదైతే చాప్టర్స్ చెప్పానో ఆ చాప్టర్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవన్నీ క్లియర్ కట్గా డిస్కస్ చేసినాం, కాన్సెప్ట్ డిస్కస్ చేసా, ఫార్ములాస్ రాశాను నేను. సో డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి మంచిగా. ఓకే, అండ్ ఆల్సో గైస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఆ చాప్టర్స్ ఏవైతే మెన్షన్ చేశానో దానిలో అన్ని ఫార్ములాస్, థియరమ్స్, కాన్సెప్ట్స్ చూసుకోండి, బేసిక్ అప్లికేషన్స్ చూసుకోండి. సో దాట్ ఏదైనా క్వశ్చన్ కొంచెం తేడాగా అడిగినా ఖచ్చితంగా యుల్ బీ ఆన్ ద సేఫ్ సైడ్. ఎందుకంటే బేసిక్స్ అడుగుతాడు కాబట్టి డెఫినెట్లీ ఇఫ్ యు నో హౌ టు అప్లై ద బేసిక్స్ డెఫినెట్లీ ప్రాబ్లం ఉండదు మనకి. ఓకే, అండ్ గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో అలాగే 2 మార్క్స్కి సంబంధించిన 1A కంప్లీట్ చేశా కదా. సో 2 మార్క్స్కి సంబంధించిన 1Bలో 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవి కూడా దానిపైన కూడా వీడియో చేస్తా పక్కా. ఓకే, ఆ వీడియో కూడా రాబోతుంది. అండ్ ఆల్సో 4 మార్క్స్ అండ్ 7 మార్క్ క్వశ్చన్స్ ఇన్ 1A అండ్ 1B ఆల్రెడీ వీడియోస్ చేసేసా. మీరు చూస్తుంటే సూపర్, మీరు ఆల్రెడీ సేఫ్ సైడ్లో ఉన్నట్టే, మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి, డౌటే లేదు. ఎవరైనా చూడకపోయి ఉంటే పక్కా చూసేయండి అబ్బా. ఓకే, డెఫినెట్లీ గో టు ద ఛానల్లో వీడియోస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో విత్ దాట్ లెట్స్ వైండ్ అప్ ద సెషన్ టుడే. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. ఈ క్లాస్ పీడిఎఫ్ కావాలి అంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ స్కాన్ ద క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు వెంటనే జాయిన్ అయిపోవచ్చు. లేదంటే లింక్ కనిపిస్తుంది కదా మనది వేదాంతు తెలుగు ఛానల్ది, జస్ట్ ఈ లింక్ ద్వారా కూడా మనం జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకే, ఆర్ఎల్స్ మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి, దాని ద్వారా కూడా వెంటనే జాయిన్ అయిపోవచ్చు. సో విత్ దాట్ లెట్ మీ టేక్ ఏ లీవ్. సో చలో గైస్, దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. ఐ హోప్ మీకు ఈ సెషన్ చాలా యూస్ఫుల్ అయిందని. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకో వండర్ఫుల్ సెషన్లో. సో బిఫోర్ ఐ లీవ్, యాజ్ ఐ టెల్ యూ ఎవ్రీ టైమ్, ప్రాసెస్లో మనం 100-200% పెట్టేద్దాం, రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో రిజల్ట్ గురించి ఎక్కువ వరీ అవ్వకండి, మంచిగా చదువుకోండి. ఓకే, ఏదైతే చెప్తున్నానో మీకు నేను అవన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీరే చెప్తారు, పేపర్ చూసుకొని మీరే చెప్తారు నాకు, సార్ మీరు చెప్పినవన్నీ వచ్చేసినాయి, ఫుల్ హ్యాపీ అని మీరే వచ్చి చెప్తారు. ఓకే, చలో గైస్, దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్, సీ యూ, కలుద్దాం మళ్ళీ ఇంకో సెషన్లో. బాయ్ ఎవ్రీవన్.